ఇక్కడొచ్చేసి నేనైతే గమ్ముతో జాయిన్ చేస్తానండి. ఇంకెక్కడికక్కడ ఇంకా నార్మల్ బ్లౌజ్ కుట్టినట్టే మనకి అయిపోతుందనమాట. తొందరగా అయిపోతుంది పని. ఇక్కడ వెనక డాట్స్ అయితే వేసేస్తున్నాను. తర్వాతొచ్చేసి నడుము పట్టి. ఇవన్నీ కూడా మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. వెనక పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండీ! ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్ డాట్స్. ఆల్రెడీ మనం కటింగ్ చేసేటప్పుడు కట్ చేసి మార్క్ చేసుకున్నాము. మళ్ళొకసారి చూపిస్తున్నాను నేను ఇక్కడ. ఇక్కడ నేను ఎలాగైతే చేస్తున్నానో అలా చేసి హైట్ కూడా వాళ్ళ డాట్ హైట్ ఎంతుందో కూడా మార్క్ చేసేసుకోండి. నేనైతే ఫ్రంట్ పార్ట్లు, వెనక పార్టు, చేతులు అన్నీ కూడా గమ్ముతో జాయిన్ చేసేసుకున్నాను. పెద్ద డాట్ వేసేస్తే ఇంకా చంక డాట్స్ ఏంటంటే కరెక్ట్‌గా వచ్చేస్తదనమాట. ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడొచ్చేసి షేప్ బెల్ట్ నేను పాతకాలంలో ఎలాగేసేవారో అలాగే వేస్తున్నానండి. అంటే లోడింగ్ పద్ధతిలో కాకుండా పైనుంచి స్టిచ్చింగ్ కనపడేటట్టు. ఫస్ట్ ఒక లైనింగు, తర్వాత మెయిన్ క్లాత్, తర్వాత ఒక లైనింగ్ అనమాట. మెయిన్ క్లాత్ వచ్చేసి మధ్యలో పెట్టుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత కింద సైడ్ అయితే స్టిచ్ వేసేస్తున్నాను. ఇప్పుడంటే షేప్ బెల్ట్‌లు రకరకాల పద్ధతిలో వేస్తున్నారండి. లోడింగ్ పద్ధతిలోని, అలానే ఇన్విజిబుల్‌గా అలా. పాత కాలంలో ఏం చేసేవారంటే ఇలా పైనుంచే కుట్టేవారనమాట. లోపలనేది కుట్లు కనపడేటియి. అది కాక అక్కడికొచ్చి మన చెస్ట్ అనేది ఆగుతది కాబట్టి కొంచెం స్టిఫ్‌గా అనిపిచ్చేది. కుట్లు అలా ఉండడం వల్ల. ఇక్కడ చూస్తున్నారు కదా! 2 కూడా ఇలా పెట్టేసుకోండి పైకి. ఇప్పుడు షేప్ బెల్ట్ కింద సైడు మనం గోరుతోటి ఇలా అనే తర్వాత వేసుకుంటే లోపల సైడ్ ఏసేసుకోండి. పైకి కుట్టు కనపడకూడదనుకుంటే లోపల లైనింగ్ మీదే వేసుకోవాలి లోపల సైడు. ఇక్కడ నేనేంటంటే ఇగోండి ఇప్పుడు ఇలా అంటున్నాను కదా! ఇలా లోపల సైడు లైనింగ్ మీద పెడితే మీకు పైనకి కుట్టు కనపడదనమాట. ఇక్కడ నేను పైనే వేస్తున్నానండి. 2 కూడా రెండిట్ల మీద పడేటట్టు పైనకే వేశాను. కుట్టు కనపడినా పర్వాలేదన్నట్టుగా. ఇలా వేసేసుకున్న తర్వాత వాళ్ళది షేప్ బెల్ట్ ఎంతుందో కొలుసుకోండి. కొలుసుకొని పైన ఒక 1/2 ఇంచ్ ఉంచుకోవాలి మనం స్టిచ్చింగ్ కోసం. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని ఇటు సైడ్ కూడా కొలుసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మిగిలింది కట్ చేసేసేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే కరెక్ట్‌గా వచ్చేస్తదనమాట షేప్ బెల్ట్. వాళ్ళ బ్లౌజ్‌కి ఎలా ఉందో మనకి అలాగొచ్చేస్తది. ఇదిగోండి ఇటు నుంచి మనం పైనుంచి పెట్టేసేసి ఇంకా కుట్టేసుకోవడం అన్నమాట. ఇక్కడ పెద్ద కుట్టు ఉంటది కదా! కొంచెం లోపల ఫోల్డ్ చేసేసి ఇంకా ఒక 1/2 ఇంచ్ గ్యాప్‌లో మనం స్టిచ్ చేసేసుకోవడమే. దానికి అటాచ్ చేసేసి ఇదిగోండి 2 కూడా లోపలే వేసేస్తున్నాను. మీకు లోపల వద్దనుకుంటే పైన కూడా వేసుకోవచ్చు. ఒక స్టిచ్ లోపల, ఒక స్టిచ్ ఇలా పైనకి వేసుకోవచ్చనమాట. చూస్తున్నారు కదా! ఇలా పాత కాలంలో ఇలా వేసుకునేవారనమాట. ఇదిగోండి ఇలా పైకి పెట్టేసుకొని దాని మీద కూడా వేసుకోవచ్చు మీరు కుట్టు. ఇట్లా. మనకి మధ్యలో వస్తదనమాట కుట్టు. ఇలాగా పైకి పెట్టేస్తే ఇంక నేను పైనైతే వేయలేదు. 2 కూడా లోపలే వేసేసాను. ఇటు సైడ్ కూడా అంతే అండి. ఒక 1/2 ఇంచ్ ఉంచుకున్నాం కదా! షేప్ బెల్ట్‌కి అలానే పైన ఫ్రంట్ పార్ట్‌కి 2 కూడా ఒక 1/2 ఇంచ్ పట్టుకొని స్టిచ్ వేసేసుకోవడమే. ఇదిగోండి. ఎక్స్ట్రా ఉంటే తీసేసేయండి పీస్. చూస్తున్నారు కదా! పాతకాల పద్ధతిలో మనకైతే షేప్ బెల్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హుక్స్ పట్టీ వేస్తున్నాను. పైన కుట్టేసుకొని లోపలికి పెట్టేస్తే హుక్స్ పట్టీ. కాజా పట్టీకి ఏంటంటే లోపల నుంచి పైకొస్తదనమాట అంతే. ఇదిగోండి హుక్స్ పట్టీ అయితే కుట్టేసుకున్నాం. తర్వాత వచ్చేసి కాజా పట్టీ. కాజా పట్టీకి ఏంటంటే మెడపట్టీ ఉంటాయి కదండీ! లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ మెడపట్టీని వేసేసుకుంటే సరిపోతుందనమాట. అంటే అంతా పట్టదండి.
మనం ఇలా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంటే తీసేసుకుందాం. తీసేసుకొని ఎంత కావాలో అంత ఉంచుకుంటే సరిపోతుందనమాట. ఇదిగోండి ఒక చిన్న ఫోల్డ్ వేసాను, ఒక 1/2 ఇంచ్ గ్యాప్‌లో. ఇంకొక ఫోల్డ్ వేసుకొని మనం ఫస్ట్ ఎక్కడైతే పట్టుకున్నామో క్లాత్‌ని అక్కడే పడేటట్టు వేసుకోండి. మీరు ఇంకా లోపలికి వచ్చేసారంటే మళ్ళీ టైట్ అయిపోద్ది బ్లౌజు. అందుకనేసి ఫస్ట్ స్టిచ్ ఎక్కడుందో దాని మీదే వేసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ గ్యాప్‌లో ఇంకో స్టిచ్ అయితే వేస్తాను. దీని మధ్యలో మనకి కాజాలు వచ్చేస్తాయన్నమాట. ఇప్పుడొచ్చేసి నెక్. నెక్ సమానంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ఉంటది కదండీ! ఉక్సులు పట్టి సైడ్ కొలుసుకోవాలన్నమాట. ఇక్కడైతే మనకి ఉక్సులు పట్టి, కాజా పట్టి సమానంగా వచ్చేసిందన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రా కొద్దిగా వచ్చింది కదా! కుట్టు వేసేసిన తర్వాత కట్ చేసుకుంటున్నాను నేను. కుట్టు వేసిన తర్వాతే కట్ చేసుకోండి. లేదంటే 2 పొరలు విడివిడిగా అయిపోతాయన్నమాట. ఇదిగోండి. కాజా పట్టి పైన ఉక్సు పట్టి పెట్టేసి మళ్ళీ ఇలా కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి చేతులు. చేతులకి ఏంటంటే ఇక్కడ మనం ఆల్రెడీ కొంచెం లైనింగ్ అయితే జాయిన్ చేస్తున్నానండి. మనం గమ్ముతో అంటించుకున్నాం కదా! ఇలా లాగంగానే కొంచెం వచ్చేస్తదనమాట. చివరనే తీసేసి లైనింగ్‌ని అయితే జాయిన్ చేస్తున్నాను. పై క్లాత్‌కి అవసరం లేదండి. పైనది సరిపోయేంత ఉందనమాట. పెద్దగానే ఉంది. అందుకనేసి కొంచెం లైనింగ్ అటాచ్ చేశాను. ఇంక 4 పక్కల కూడా సేమ్ అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఎమింగ్‌కి ఎంతైతే మలుస్తామో 1 ఇంచ్ ఉంచుకున్నాం కదండీ! ఆ 1 ఇంచ్ కూడా మలిచేసి మధ్యలో పెద్ద కుట్టు వేసేసేయండి. ఎమింగ్ చేసిన తర్వాత ఆ కుట్టు విప్పేయొచ్చు. ఇదిగోండి 2 కూడా రెడీ చేసుకున్న తర్వాత మళ్ళొక్కసారి బ్లౌజ్ హ్యాండ్ వేసి మళ్ళొక్కసారి కొలుసుకోండి. ఒకవేళ ఎక్కువ తక్కువ అయితే మనం ఇప్పుడే సరి చేసుకోవాలనమాట. ఇక్కడైతే మనకి తక్కువైతే అవ్వదండి. కొంచెం ఎక్కువనే వస్తది. ఎందుకంటే నేను తీసుకునేటప్పుడే అంత కరెక్ట్ బొటాబొటిని తీసుకోననమాట. కొంచెం ఎక్స్ట్రానే తీసుకుంటానండి. ఎందుకంటే మళ్ళీ ఇలా కుట్టేటప్పుడు కొలుసుకుంటాననమాట. ఒకవేళ ఎక్కువైతే కట్ చేయొచ్చు కానీ అదే తక్కువైందనుకోండి మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోద్దనమాట. అక్కడ ఎమింగ్ దగ్గర విప్పుకోవాల్సొస్తది మళ్ళా. చిన్నగా పైకి పెంచాల్సొస్తదనమాట. అందుకని ఆ తిప్పలన్నీ ఎందుకనేసి నేను కటింగ్ చేసేటప్పుడే కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకుంటాను. ఇక్కడొచ్చేసి కట్ చేసిన తర్వాత షోల్డరు అలానే కుట్టు పడే దగ్గర ఒక సిజర్ మార్క్ అయితే ఇచ్చేసుకున్నానండి. ఇచ్చేసిన తర్వాత బ్లౌజ్ హ్యాండ్స్ ఎప్పుడు కూడా అటు ఇటు వేసుకోండి. వేసిన తర్వాత ఇలా లో తీసేసుకుంటే మీకు ఈ 2 కూడా ఫ్రంట్ సైడ్‌కి వచ్చేస్తాయన్నమాట. నేను ఎలాగైతే వేసానో బ్లౌజ్ హ్యాండ్స్ అటు ఇటు అలా వేసుకొని లోతు తీసుకోండి. ఇప్పుడు ఈ లోతు తీసుకున్న దగ్గర గమ్ముతో అయితే జాయిన్ చేసేస్తున్నానండి. మళ్ళా ఎందుకు పైన కుట్టు వేయడం అనేసి ఇంకా ఒక గమ్ బాటిల్ అయితే దగ్గరే పెట్టుకుంటాను. ఇదిగోండి 2 హ్యాండ్స్ కూడా ఇలానే జాయిన్ చేసేసి మనం ఇంకా భుజాలు జాయిన్ చేసేసిన తర్వాత ఇంక చేతులు జాయిన్ చేసేయడమే. ఇది ఆరడం కోసం ఏం పెద్ద ఏం టైం పట్టదండి. తొందరనే ఆరిపోద్ది. ఇప్పుడు వెనక పార్ట్ వేసేసాను. దానిపైన ఫ్రంట్ పార్ట్ కూడా వేసేసాను. వేసేసుకొని భుజాలు జాయిన్ చేసేసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఉంచుకుంటాం కదా మనం షోల్డర్ పైన. అదే 1/2 ఇంచ్‌తో ఇక్కడ భుజాలైతే డబుల్ స్టిచ్‌లో జాయిన్ చేసేసుకోవాలి. 2 కుట్లు వేసుకోండి. జాయిన్ చేసేసిన తర్వాత ఇంకా చేతులు చుట్టూ కూడా జాయిన్ చేసి ఇక్కడ లోతు తీసుకున్నాం కదా! ఈ లోతు ఎప్పుడు కూడా ఫ్రంట్‌కే రావాలన్నమాట. ఫ్రంట్ పార్ట్‌కి రావాలి. ఇదిగోండి. చేతులకు కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. మనం ఫస్ట్ 1/2 ఇంచ్ పట్టుకొని చుట్టూ కుట్టుకుంటాం కదండీ! అదే ఎక్కడైతే వేసామో మళ్ళీ దానిపైనే ఇంకో స్టిచ్ కూడా వేసుకోవాలి. డబుల్ స్టిచ్. ఇదే విధంగా 2 హ్యాండ్స్ కూడా మనం జాయిన్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఎక్కడైతే వేసామో మళ్ళీ దానిపైన వేసేసుకోండి. ఇదిగోండి. ఇలా చూసినప్పుడు మనకి పైకి లేచినట్టుగా గుగ్గులా ఉండకూడదనమాట. ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలానే జాయిన్ చేసేసుకోండి. చేతులు జాయింట్ చేసేసుకున్న తర్వాత మనమైతే సైడ్ జాయింట్ చేస్తాం కదండీ! కొన్ని కొన్ని ఏంటంటే నెక్ సాగిపోతున్నప్పుడు మనం నెక్ పట్టి ముందే వేసేసుకోండి. సైడ్ జాయింట్ చేయకుండా ముందే నెక్ కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే నెక్ వేయకముందే సైడ్ జాయింట్ అయితే చేసేస్తున్నానండి. ఆల్రెడీ మనం కటింగ్‌లో కొలుసుకున్నాం కదండీ! మార్కింగ్ చంక 8:30 అలానే కింద నడుము దగ్గర కూడా 4 మడతల మీద 8:30 తీసుకున్నాం కదండీ! 4, 8:30లో మనకి 34 అయితే వచ్చేస్తదనమాట నడుము లూజు. ఇంక అందుకని నేను ప్రత్యేకంగా ఏం కొలవలేదండి. ఇక్కడొచ్చేసి
మిగిలిన ముక్కలో క్రాస్ పీసులు అయితే తీసుకొని ఇలా క్రాస్కి క్రాస్ జాయిన్ చేసేసుకోండి. మీకు ఇలా వస్తే క్రాస్ జాయిన్ చేసుకోండి. ఇలా రావట్లేదు అనుకుంటే స్ట్రైట్గా కూడా జాయిన్ అంటే క్రాస్ తీసుకొని స్ట్రైట్గా కూడా జాయిన్ చేసుకోవచ్చు. అంతేగాని స్ట్రైట్ పీస్ అయితే రౌండ్ నెక్లకి వేయకూడదండి, నీట్గా రాదనమాట. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత మెడపట్టి అయితే వేసేసుకుంటున్నాను. చుట్టూ కూడా మెడ చుట్టూ ఒక పావించి పట్టుకోండి, సరిపోతుంది. ఇలా చుట్టూ కూడా కుట్టేసుకుంటూ వచ్చేసి ఈ చివరికి వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రానే ఉంచుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు అక్కడక్కడే చిన్న చిన్న కత్తెరతో ఇలా ఘాట్లు ఇచ్చుకోండి. కుట్టు మీదకి వెళ్ళకుండా ఇచ్చుకోవాలి. మనకి ఇలా ఇచ్చుకుంటే ఏంటంటే లోపలికి నీట్గా పట్టేయకుండా ఫోల్డ్ అవుతుంది అనమాట. రౌండ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎమ్మింగ్కి ఎంత అయితే కావాలో అంత ఉంచుకొని మిగతాదంతా కూడా లోపలికి మలిచేసి కుట్టు వేసేస్తున్నాను. ఆ ఎక్స్ట్రా లోపల ఉంటుంది కదండి, దాన్ని తర్వాత కట్ చేసేసుకోవాలి లాస్ట్లో. ఇదిగోండి ఎక్స్ట్రా పీసు జాగ్రత్తగా ఫింగర్స్ కింద పెట్టుకుంటూ బ్లౌజ్ కట్ అయిపోకుండా కట్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి బ్లౌజ్ కటింగ్ మరియు స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకేమింగ్ చేసేసి ఉక్స్లు కాజలు పెట్టేస్తే బ్లౌజ్ రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.